ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా అండి? దేవుని కృపను బట్టి మీరు అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ సమయంలో మనం అందరం కలిసి వాక్యాన్ని ధ్యానించే ముందు ఒక చిన్న ప్రార్థన ద్వారా ఈ వాక్య భాగాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. ఈ మంచి సమయముకై వందనాలు తండ్రి. ఎట్టి అర్హత యోగ్యత లేని మాకు ప్రభు మీరు చూపుతున్న కృపను బట్టి వందనాలు. ఈ సమయంలో నీ బిడ్డలముగా నీ పాదాల చెంత చేరి ప్రార్థిస్తున్నామయ్యా. మాతో మీరు మాట్లాడండి. నీ హృదయాన్ని ఇక్కడ వినిపింప చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. నేను అత్యల్పురాలను దేవా తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకొని నీ ధైర్యంతో నింపి నీవే మాట్లాడి ప్రభా, నీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రభా, వింటున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా యొక్క మాటలు ఉన్నట్లుగా మీరే సహాయము చేసి ప్రభా మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ, యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి అతి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు మనం కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానిద్దామండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశం ఏంటి అని అంటే, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. ఏంటండి? నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. మనం అందరం కలిసి సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. అక్కడ ఏమని రాయబడిందంటే, నా కుమారుడా నీ హృదయంను నాకిమ్ము, నా మార్గంలో నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ఇక్కడ ఒక తండ్రి కుమారుడితో చెప్తున్న మాట ఏంటి అని అంటే, నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము. తండ్రికి కుమారుని పట్ల రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదండి, బాధ్యతలు ఉంటాయి కదా. చూడండి, ఒక బిడ్డ పుట్టినప్పుడు తండ్రి ఏం చేస్తాడు? ఆ బిడ్డని కాపాడుతాడు, ప్రొటెక్ట్ చేస్తాడు. తల్లిదండ్రులకి ఎన్నో బాధ్యతలు బిడ్డల పట్ల ఉంటాయి. అయితే తండ్రికి ఉన్న అనేకమైన బాధ్యతల్లో కొన్నింటి ప్రొటెక్ట్ చేస్తాడు, కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు, వారి యొక్క బాధ్యత అంతటిని భరిస్తూ ఉంటాడు. అలాగే తండ్రి శిక్షణ ఇస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు, టీచ్ చేస్తూ ఉంటాడు చిన్ననాటి నుంచే. అలాగే తండ్రి ఇంకేం చేస్తాడండి? ప్రేమను అన్కండిషనల్ గా చూపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఇప్పుడు ఇక్కడ ఈ కుమారుణ్ణి తండ్రి ఏం అడుగుతున్నాడు అని అంటే, నాకు ఏం కావాలి? నీ హృదయం నాకు కావాలి. ఈరోజు మన పరమ తండ్రి కూడా మనకి వేస్తున్న ప్రశ్న ఏంటి అని అంటే, కుమారుడా నాకేం కావాలి? నీ హృదయము కావాలి. ఏం కావాలంటే దేవునికి మన హృదయము కావాలి. అసలు ఎందుకు దేవుడు మన హృదయాన్ని అడుగుతున్నాడు? ఒక తండ్రిగా ఎందుకు ఆయన మన హృదయాన్ని అడుగుతున్నాడు అని అంటే, ఆయనకి ఒక బాధ్యత మన ఎడల ఉంది కాబట్టి. ఏంటండి? మన ఎడల ఆయనకి ఒక బాధ్యత. మనం ఎవరమంటే ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము కనుక, ఆయన మన తండ్రి కనుక మన జీవితాల పట్ల ఆయనకి ఏముందండి? బాధ్యత ఉంది. ఇప్పుడు తండ్రిని తీసుకోండి. ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచి వాడి చిన్నప్పుడు చదువులు కావచ్చు, ప్రతి విషయంలో ఎవరు బాధ్యత తీసుకుంటారు? తండ్రి బాధ్యత తీసుకుంటాడు. అవునా కదా? వారి వివాహం కావచ్చు, వారి వివాహం తర్వాత వారి బిడ్డల భవిష్యత్తు గురించి కావచ్చు, ఎవరు ఆలోచిస్తారండి? తండ్రి ఆలోచిస్తాడు. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట దేవుడు అడుగుతున్న వెనక ఆయనకున్న ఉద్దేశం ఏంటి? నీ హృదయం నాకు కావాలి, నీ హృదయం నాకు ఇవ్వు అని అడుగుతున్న దాని వెనక ఒక ఉద్దేశం, బలమైన ఉద్దేశం ఏంటి అని అంటే, ఆయన మన కన్న తండ్రి, ఆయనకు మన జీవితం పట్ల ఏముందండి? బాధ్యత ఉంది. మన జీవితం పట్ల బాధ్యత ఉంది. మనల్ని పట్టించుకునే దేవుడై ఉన్నాడు. చూడండి, ఈ లోకంలో బయట వాళ్ళు కొన్ని మాట్లాడుతూ ఉంటారు. ఏమని? అరే వాడు ఎట్లా పోతే మనకేంటి, వదిలేసే, మనకేం సంబంధం అనే మాటలు విన్నారండి ఎప్పుడైనా? అయ్యో పాపం అలా అయిపోతుందే అమ్మ అని మనం ఏమన్నా అన్నాం అనుకోండి, పక్కన వాళ్ళు ఏమంటారు? మనకెందుకు, వదిలేసే, పట్టించుకోకు. నిజంగా మన తల్లిదండ్రులు అయితే అలా అనగలరా అండి? ఒకవేళ మనల్ని బాగా పట్టించుకునే, అందుకే ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మన గురించి పట్టించుకునే వారు ఉండడం అనేది అది గొప్ప ఆశీర్వాదం. అవునా కదా? మన తల్లిదండ్రులు కావచ్చు, మన సహోదరులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, వారందరూ ఏంటండి? దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన ఆశీర్వాదం. అయితే దేవుడు మన జీవితం పట్ల ఏం కలిగి ఉన్నాడు? బాధ్యతను కలిగి ఉన్నాడు కనుక ఆయన ఏమడుగుతున్నాడండి? నీ హృదయం నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు. ఆయన ఎంత బాధ్యత కలిగిన దేవుడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి ఆయన మరణిస్తున్న సమయంలో ఆ సిలువ దగ్గర ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? అంత బాధలో కూడా, అంత పెయిన్ లో కూడా, మనం ఏమైనా కొంచెం రోజంతా కష్టపడి ఏదైనా కొంచెం స్ట్రెస్డ్ అవుట్గా ఉన్నాం అనుకోండి, టైర్డ్ అయిపోయాం అనుకోండి, ఎవరైనా వచ్చి ఏమన్నా చిన్న మాటన్నా ఏం చేస్తామని ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాం. అవునా కదా? మనం వారి మీద విసుక్కుంటాం, అరుస్తాము. కానీ మరి అదే పరిస్థితి యేసుక్రీస్తు ప్రభువుని చూడండి, ఆయన అంత బాధలో కూడా ఆయన ఏం తీసుకుంటున్నాడండి? బాధ్యతను తీసుకుంటున్నాడు. అది మన దేవుని యొక్క ప్రేమ. అంత మాత్రమే కాదు, ఆయన తల్లి యొక్క బాధ్యతను ఎవరి చేతిలో వాళ్ళ చేతిలో పెట్టట్లేదు. ఎవరి చేతిలో పెడుతున్నారు? యోహాను చేతిలో. ఎందుకని? యోహాను ఎవరు అనంటే క్రీస్తు ప్రభువారి యొక్క రొమ్మును ఆనుకున్న శిష్యుడు. అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభువారి యొక్క
రొమ్మున అనుకున్న శిష్యునికి తెలుసు క్రీస్తు ప్రభువారి యొక్క హృదయం ఏంటో. కనుక తల్లి యొక్క బాధ్యతను ఎవరి చేతిలో పెడుతున్నారండి? యోహాను చేతిలో పెడుతున్నారు. చూడండి, లోకములో మనము ప్రేమించిన వారు మనల్ని మోసం చేసి వెళ్ళిపోవచ్చు. మన బాధ్యతను తీసుకుని చూడండి, ఈ లోకంలో మోసగాలు చాలా ఎక్కువైపోయారు, జాగ్రత్తగా ఉండండి. అందుకే చాలా మంది అంటా ఉంటారు, మరి ముఖ్యంగా యవనస్తులు ఎవరైనా ఈ వాక్యం ఏంటంటే జాగ్రత్త. ఏంటి? నీ బాధ్యత అంతా నేను తీసుకుంటాను, నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా, అది ఇది అంటే నమ్మకండి. ఎందుకని? వాళ్ళు అర్ధాంతరంగా మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? కాబట్టి ఒకవేళ వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఒకవేళ మనం ప్రేమించిన వారు మన బాధ్యతనంతా తీసుకున్న వారు ఈ లోకంలో కొంతకాలానికి వారు మరణం అవ్వచ్చు, మనల్ని మధ్యలో విడిచిపెట్టి. వారు శాశ్వతంగా మనతో ఉండరు. కానీ ఒక విషయం చెప్పమంటారా? మన పరలోకపు తండ్రి ఎంత గొప్పవాడంటే ఆయన మనల్ని మోసం చేసేవాడు కాదు, మన మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు, కానీ ఆఖరి వరకు మన యొక్క బాధ్యతను తండ్రిలాగా భరించేవాడై ఉన్నాడని రోజు ప్రభు వాక్యం మనతో జ్ఞాపకం చేస్తుంది. కనుక చూడండి, ఆయన ఎలాంటి వాడునండి? బాధ్యత కలిగిన దేవుడు కాబట్టి అడుగుతున్నాడు. అర్థమవుతుంది? నీ జీవితం పట్ల నువ్వు ఎట్లా పోతే నాకేంటి అనుకునే దేవుడు కాదాయన. నువ్వు ఎటు వెళ్తే నాకేంటి, నువ్వు ఎలా సస్తే నాకేంటి అనుకునేవాడు కాదాయన. కాబట్టి అడుగుతున్నాడు, ఆయన తండ్రిగా అడుగుతున్నాడు, నా కుమారుడని హృదయాన్ని నాకు ఇవ్వు. ఈరోజు ఒక ప్రశ్న అడగనివ్వండి, ఎవరి చేతిలో ఈ బాధ్యతను పెడదాం? ఎవరి చేతికి హృదయాన్ని అప్పగించుకుందాం? ఈరోజు యవనస్తుల దగ్గరికి వెళ్తే కొంతమంది అంటూ ఉంటారు, నా హృదయం ఆల్రెడీ ఇచ్చేసాను. ఎవరెవరికో ఇస్తూ ఉంటారు వారి హృదయాన్ని. కానీ ఈరోజు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, నటించే లోకానికి మన హృదయాన్ని ఇద్దామా, లేకపోతే బాధ్యతతో చూడండి, ఆయన ఎంత బాధ్యత కలిగిన దేవుడు అంటే నీ హృదయాన్ని ఆయన విరవడు. అర్థమవుతుందా? కానీ నీ హృదయాన్ని ఆయన ఏం చేస్తాడు? మనం ఈరోజు చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం. కాబట్టి మొదటిగా అసలు ఎందుకు ఈ మాట అడగడంలో దేవునికున్న ఉద్దేశం ఏంటి అని అంటే, ఆయన బాధ్యత కలిగిన దేవుడు కనుక ఆయన అడుగుతున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. ఆయన ఎంత వరకు బాధ్యత తీసుకుంటాడో తెలుసా? సదాకాలం అంటే ఆయన మనకు దేవుడుగా ఉండి మన మరణము వరకు ఆయన మన చేతిని ఆయన విడిచిపెట్టాడు. అర్థమవుతుందండి? కనుక ఈరోజు మనం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అని అంటే, ఆయన మన తండ్రి కనుక తండ్రిగా అడుగుతున్నాడు ఏమని అంటే, నీ హృదయంలో నాకు ఉమ్ము అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించి నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమునైనది, దాన్ని కనుగొను వారు కొందరే. 2 మార్గాలు ఉన్నాయంట. 2 మార్గాలు ఏంటి అని అంటే, ఒకటేమో ఇరుకైన ద్వారము, రెండోది విశాలమైన ద్వారము. దేవుడు ఎందుకు నీ హృదయాన్ని అడుగుతున్నాడు అని అంటే, ఆయన నీ హృదయాన్ని గైడ్ చేస్తాడు ఎక్కడికో తెలుసు, ఇరుకైన మార్గంలోనికి. అది చూడండి, వాక్యం ఏం చెప్తుంది? విశాలమైన మార్గంలోనికి ప్రవేశించేవారు అనేక మంది తమ ఇష్టానుసారంగా తమ హృదయానుసారంగా జీవించి విశాలమైన మార్గం ఎక్కడికి నడిపిస్తుంది అంటే మరణానికి నడిపిస్తుంది, పాతాళానికి నడిపిస్తుంది. ఇరుకైన మార్గం ఎక్కడికి నడిపిస్తుంది? జీవానికి నడిపిస్తుంది. కానీ విశాలమైన మార్గం ఎక్కడికి నడిపిస్తుంది అంట? పాతాళానికి, నరకానికి, మరణానికి అది నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు ఎందుకు నీ హృదయాన్ని అడుగుతున్నాడు అని అంటే, నేను ఇరుకైన మార్గంలో నడిపించాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. అమ్మో, ఇరుకైన మార్గమా, నాకు వద్దండి అని మీరు అనుకోవచ్చు. కానీ వాక్యంలో భక్తుడు ఇరుకైన మార్గంలో ప్రవేశించి అనుభవించి భక్తుడు ఏమంటాడు తెలుసా? ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన వాడు నీవేనయ్యా. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా అండి? మనల్ని ఇరుకైన మార్గంలో నడిపిస్తాడు. మనకు అనిపిస్తుంది, అమ్మో నాకు అసలు ఫ్రీడమ్ లేదే అని. మీకు అర్థం కాని విషయం ఏంటి? దేవుడిలో ఎంత ఫ్రీడమ్ ఉంది తెలుసా? యేసుక్రీస్తు ప్రభువులో ఎంతో ఫ్రీడమ్ ఉంది. మీరు అనుకుంటారు పాపంలో ఫ్రీడమ్ ఉంది, పాపంలో స్వాతంత్రం ఉంది, విశాలమైన మార్గంలో స్వాతంత్రం ఉంది. కానీ అది ఎక్కడికి నడిపిస్తుంది? మరణకరమైన స్థితికి నడిపిస్తుంది. కానీ దేవునిలో ఉన్న ఆ స్వాతంత్రం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? జీవానికి నడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి రోజు దేవుడు ఎందుకు నీ హృదయం నాకు ఇవ్వమని అడుగుతున్నాడు తెలుసా? ఒకటి, ఆయన బాధ్యత కలిగిన తండ్రి కనుక. నువ్వు ఎట్లా నాశనం అయిపోతే నాకేంటి అనుకునే దేవుడు కాదు. కనుక ఆయన బాధ్యత కలిగిన తండ్రి కనుక అడుగుతున్నాడు ఏమని అని అంటే, నీ హృదయం నాకు ఇవ్వు. రెండోది, ఎందుకు ఆయన అడుగుతున్నాడు అని అంటే, నీ హృదయాన్ని ఆయన నడిపించి ఎక్కడికి నడిపిస్తంట? ఇరుకైన మార్గంలోనికి ఆయన నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆ ఇరుకైన మార్గం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? జీవమునకు మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ హృదయంలో ఏముంది దేవుడు కోరుకుంటున్నాడు? సరే, ఈ హృదయంలో అసలు ఏముంది చూద్దాం. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తమ హృదయంలో నొచ్చుకొనెను. చూడండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నరుల యొక్క వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ ఏంటంట? నరుల యొక్క వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంత కేవలం ఎల్లప్పుడూ చెడ్డదని ఎవరు చూశారండి? దేవుడు చూశాడు. నన్ను ఒక మాట చెప్పనివ్వండి.
మనల్ని చూసినప్పుడు మన పై రూపం కనపడుతుంది మనుషులకి, కానీ మనం లోపల ఏం ఆలోచిస్తున్నాము, ఆలోచనలు వెనుకున్న ఉద్దేశాలేంటి. చూడండి, ఇంగ్లీష్లో ఏమని రాయబడింది అంటే ఎవ్రీ ఇంటెన్షన్ ఆఫ్ ద థాట్ ఆఫ్ హిస్ హార్ట్. అంటే మన హృదయంలో పుడుతున్న తలంపుల యొక్క ఊహ, అంటే వాటి యొక్క ఉద్దేశం ఏంటి, ఆ ఆలోచనలో వెనుకున్న ఉద్దేశం ఏంటి ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నాడు. అందుకే మనుషులు ఈరోజు ఎలా అయిపోయారంటే నటించడానికి చాలా కష్టపడుతున్నారు. ఎందుకు? అదేదో నీ జీవితాన్ని, నీ హృదయాన్ని బాగు చేసుకోవడానికి కష్టపడితే బాగుంటది కదా. ఎందుకనంటే దేవుడు మన పై రూపాన్ని చూసేవాడు కాదు, కానీ మన హృదయం యొక్క తలంపుల్లోని ఊహ చూస్తున్నాడు. ఆయనకి ఏది మరుగుగా లేదు. అర్థమవుతుందా? ఆయనకి అన్ని తేట తెల్లంగా కనబడతా ఉన్నాయి. దేవునికి అద్భుతమైన మాట వాక్యాలు ఏముంటో తెలుసా? యథార్థవంతులు అంటే ఆయనకి ఇష్టలంట. మనం నటించనక్కర్లేదండి, మనం నటించిన అవసరం లేదు. చూడండి, రిబ్కాను చూస్తాము. రిబ్కా దేవుని చిత్తములో నడిపింపబడుతున్నప్పుడు అబ్రహాము యొక్క సేవకుడు అక్కడికి వచ్చినప్పుడు వంటలకి నీళ్లు పెట్టమని చెప్పేసి అడుగుతారా? లేదు, ఈమెనే అడుగుతుంది, నేను పెడతాను అని చెప్పేసి. ఏమైనా ఎక్స్పెక్ట్ చేసిందా? లోపల ఏమన్నా పెట్టుకుని ఉందా? ఇప్పుడు నేను ఇది చేస్తే, ఈ వాటర్ ఇస్తే, ఈ నీళ్ళు ఇస్తే వీరు నాకు ఏదోటి ఇస్తారు, వీరు నాకు ఏదో చేస్తారు అని ఏమన్నా అనుకుందా? లేదు కదా. అంటే తన హృదయ లోపల నుంచి బయటకు ఒకేలా ఉందామా. కాబట్టి ఆమె నటించిన అవసరం లేదు, తన క్యారెక్టర్ని ఆమె నటించిన అవసరం లేదు, కష్టపడక్కర్లేదు. ఈరోజు చాలా మంది కష్టపడుతూ ఉంటారు, మంచోళ్ళుగా నటించడానికి, యథార్థపరులుగా నటించడానికి కష్టపడుతూ ఉంటారు. ఒక్క విషయం చెప్పమంటారా? వేషధారులు అంటే దేవునికి అత్యంత అసహ్యులు అంట. అసలు వేషధారులు అంటే ఆయనకి అత్యంత అసహ్యులు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన హృదయం యొక్క తలంపుల్లోని ఊహ, ఇంటెన్షన్స్ ఏంటి ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనము బయటికి నటించటం కాదు, మనము లోపల మన హృదయం ఎలా ఉంది దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి మనం. అప్పుడు మనం బయటికి నటించాల్సిన అవసరతే ఉండదు, కష్టపడాల్సినంత అవసరతే ఉండదు. రిబ్కా ఎగ్జాంపుల్, ఆమె ఏం కష్టపడలేదు. అమ్మ వీరందరూ వచ్చారు, నేను ఇప్పుడు బాగా మంచిగా నటించాలి, ఇప్పుడు నేను వీరికి వాటర్ పెడితే నాకు ఏదో వాళ్ళు ఇస్తారు, ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ తన క్యారెక్టర్ కరెక్ట్గా అక్కడ చూపించింది. దేవుడు ఆమెని గొప్పగా ఆశీర్వదించాడు. మొదటిది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హృదయంలో తలంపుల యొక్క ఊహ అంతా ఎవరు చూస్తున్నారంటండి? దేవుడు చూస్తున్నాడంట. చూసిన దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? అది కేవలం ఎల్లప్పుడూ చెడ్డది, కేవలం ఎల్లప్పుడు చెడ్డది. ఈ మాట నేను చెప్పినప్పుడు ఒకవేళ మీరు అనుకోవచ్చేమో, ఊహ అంటే, తలంపులు అంటే ఇంకా అందరూ సెక్షువల్ థాట్స్, అలాంటి థాట్స్ అనే అనుకుంటారు. కానీ తలంపుల్లోని ఊహ ఇంకా చాలా విధాలుగా ఉంటది. మనం నేర్చుకుందాం, ఇంకా దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి నేర్చుకుందాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మనం ఒక సన్నివేశాన్ని చూస్తాం. ఏమిటి అనంటే, దావీదు భక్తుడు అంట మరణానికి సమీపిస్తున్న ఆ సమయంలో అంట అదోనియా అనే ఆ వ్యక్తి రాజు అవ్వాలని ఆశపడుతున్నాడు. కానీ దేవుని చిత్తంలో అదోనియా లేడు. కానీ ఇతనేంటి, నేను రాజు అవ్వాలి అనుకుంటున్నాడు. సో అందరినీ తన వైపు తిప్పుకొని అందరికీ విందు ప్రకటించాడంట. అయితే ఈ వార్త దావీదు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు దావీదు ఏం చేస్తాడంటే దైవ చిత్తానుసారముగా దేవుని నడిపింపులో సొలొమోన్ని రాజుగా అభిషేకిస్తాడు. ఎవరు? దావీదు భక్తుడు. అభిషేకించిన తర్వాత ఈ విషయం తెలుస్తుంది ఎవరికి? అదోనియాకి తెలిసిన తర్వాత చూడండి ఏమంటాడు. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం ఏమంటున్నాడు చూడండి. అతడు రాజ్యము నాదై ఉండిననియు నేను ఏలవలనని ఇశ్రాయేలు అందరూ తమ దృష్టి నా మీద ఉంచినని నీ వెరుగుదు. అయితే రాజ్యం నాది కాక నా సహోదరుని దాయను, అది యెహోవా వలన అతనికి ప్రాప్తమైన. చూడండి ఏమంటున్నాడు, యెహోవా వలన అతనికి ప్రాప్తమైన. రాజ్యం ఎవరికి వచ్చింది? సొలొమోన్కి వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుడు ఇచ్చాడు కాబట్టి వచ్చింది. అంటే ఒప్పుకుంటున్నాడు. సొలొమోన్ రాజు అవడం ఎవరి చిత్తం అని ఒప్పుకుంటున్నాడు? దేవుని చిత్తం అని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్నప్పుడు దేవుని చిత్తానికి ఏం కావాలి? లొంగిపోవాలి. దేవుని చిత్తానికి సరెండర్ కావాలి. ఇంకా దేవుని చిత్తానికి ఎదురు ఆడకూడదు మనం. కానీ తర్వాత తల్లి దగ్గరకు వచ్చి, బత్సెబ దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు ఏమని అని అంటే, షూనేమీరాయలైన అబీషగును నాకు ఇచ్చి పెండ్లి చేయమని చెప్పి సొలొమోన్ని అడుగు అని చెప్పి బత్సెబని పంపిస్తే బత్సెబ వచ్చి సొలొమోన్ అడిగినప్పుడు మనం అనుకుంటాం, ఏముంది అబీషగుని ఇచ్చి వివాహం చేసేస్తే ఏమైందని మనం అనుకుంటాం. కానీ ఆ మాట అడిగిన దాని వెనక్కున్న ఉద్దేశం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అదోనియా ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని చిత్తం అయినప్పటికీ, దేవుని చిత్తం అని తెలిసినప్పటికీ కూడా ఇంకా ఆ రాజు స్థానానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ఒకటేంటి, అభిషేక్ని వివాహం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ అభిషేక్ని వివాహం చేసుకొని ఎట్లయినా రాజు కావాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. ఈ విషయం అర్థమైంది ఎవరికి? సొలొమోన్కి. వెంటనే ఏం చేశాడు? మరణ శిక్ష విధించాడు. ఎవరికి? అదోనియాకి. ఇక్కడ మనం అర్థం కావాల్సిన విషయం ఏంటి అని అంటే
మనం అబద్ధం చెప్పొచ్చు, కానీ మన హృదయంలో ఆలోచన ఊహ ఎవరికి తెలుసు అండి? దేవునికి తెలుసు. ఏం ఉద్దేశం కలిగి మనం ప్రవర్తిస్తాం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఏం ఇంటెన్షన్స్ మన లోపల ఉన్నాయి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అంటే ఇక్కడ చూడండి, ఏది చెడ్డది? ఊహ అంతా చెడ్డదని దేవుడు చూస్తున్నాడు కదా. ఆ ఇంటెన్షన్స్ చెడ్డవి అని ఎవరు చూస్తారు? దేవుడు. ఇప్పుడు ఏంటది? దైవ చిత్తానుసారానికి వ్యతిరేకంగా ఎదురాడుతున్నాడు ఎవరు? అదోనియా. మొదటిది గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళే ప్రతి ఉద్దేశం ఏంటిది? చెడ్డది. అది ఎవరిని నొప్పింపచేస్తుంది? దేవుణ్ణి నొప్పింపచేస్తుంది. ఆ మాట చదివినప్పుడు ఎంత బాధ కలుగుతుంది అంటే, ఆదికాండం 6వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే అదంటే దేవుడు సంతాపపడ్డాడంటే, ఆ హృదయంలో చాలా ఆయన దుఃఖపడ్డాడు. ఎందుకని అని అంటే, మొదటి చూస్తున్నాను, దైవ చిత్తానికి వ్యతిరేకంగా దేవుని చిత్తం చాలా ఈజీ చెప్పడం అండి, కానీ నిజంగా దేవుని చిత్తాన్ని చేసేవారు జీవితాలు బాగుపడతాయి, ఆశీర్వదింపబడతాయి, ఉన్నతమైన స్థానానికి వెళ్తే అనేక మంది దీవెనకరంగా వారు మార్చబడతారు. ఇప్పుడు అదోనియా చేస్తున్న తప్పేంటో తెలుసా? మొదటిది, దేవుని చిత్తానికి ఎదురాడుతున్నాడు. అంటే మన ఇంటెన్షన్స్ మనం అనుకోవచ్చు, రాంగ్ థాట్స్ నాకేమి లేవు, బ్యాడ్ థాట్స్ నాకేమి లేవు అని మీరు అనుకోవచ్చు. ఏమో ఎన్ని సందర్భాల్లో దేవుని చిత్తానికి ఎదురాడిన తలంపులు మన హృదయంలో లేవు. అర్థమవుతుందా? మన ఉద్దేశాలు, మన ఇంటెన్షన్స్, మాటతో ఒకటి చెప్తాం కానీ లోపల ఒకటి ఉంటది. అవన్నీ ఏంటంటే దేవుని దృష్టికి అవన్నీ చెడ్డవి అని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, దావీదు భక్తుడంట అబ్షాలోము దావీదుని తరిమేసినప్పుడంట అక్కడ అహితోపేలు దావీదుని చంపమని చెప్పి తప్పైన ఆలోచనలు ఇస్తా ఉంటే అప్పుడు ప్రార్థన చేస్తారేమో తెలుసా? అహితోపేలు ఆలోచనను చెడగొట్టు ప్రభువా అని చెప్పి. మొదటిది, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళే ప్రతి ఆలోచన ఏంటిది? చెడ్డది. రెండోది, దేవుని నమ్మిన బిడ్డలు, దేవుని వెంబడిస్తున్న బిడ్డలు కీడు చేయాలని ఉద్దేశించే ప్రతి ఆ ఇంటెన్షన్స్ ఉండే చూడండి, అవన్నీ దేవుని దృష్టికి ఎలాంటివంట? చెడ్డవి. ఈరోజు దేవుని సేవకులకు గాని దేవుని బిడ్డలకు గాని హాని కలిగించేలా మన మాటలు గాని మన ప్రవర్తన గాని మన ఉద్దేశాలు గాని ఉంటున్నాయంటే అవన్నీ ఎవరు చూస్తున్నారంటే? దేవుడు చూస్తున్నారంట. మనం చాలా మంది నటిస్తూ ఉంటారు, మన ముందుకు వచ్చి చాలా విధేయతతో వినయముతో నటిస్తూ ఉంటారు, కానీ వెనక్కి వెళ్ళి ఎన్ని మాట్లాడతారు? అవన్నీ ఎవరు చూస్తున్నారంట? మనం చూడకపోవచ్చు, మనుషులు చూడకపోవచ్చు, కానీ హృదయం యొక్క ఆలోచనలో టెన్షన్స్ అన్ని ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అవన్నీ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాయి. రాంగ్ థాట్స్ నాకేం లేవు, నేను మంచిగానే ఉన్నాను దేవుని సన్నిధిలో అనుకోవడం కాదు. దేవుని చిత్తానికి ఎదురాడే ఆలోచనలు మనలో ఉండడానికి వీల్లేదు. దేవుని సేవకుల్ని కానీ దేవుని బిడ్డలను కానీ దుఃఖపరిచి వారిని గాయపరిచి మాటల ద్వారా ఏ రూపం ద్వారా అయినా కూడా వారిని గాయపరిచేటువంటి ఆ ఉద్దేశాలు మనం కలిగి ఉంటే కనుక దేవునికి వ్యతిరేకమైన దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, 3వ చూస్తాం. అపోస్తుల కార్యము 13వ అధ్యాయంలో ఒక వ్యక్తిని చూస్తాం. అతడు ఎవరు? గారడి చేస్తా అంటే ఒక వ్యక్తి, సీమోను అనే ఒక వ్యక్తి. అతడు గారడి చేస్తా ఉన్నాడు. అయితే తర్వాత దేవుని యొక్క సువార్తను విన్న తర్వాత మారాడు. కలిసి తిరుగుతున్నాడు సేవకులతో. అయితే ఒకరోజు పేతురు ఇంకా భక్తులందరూ ప్రార్థించినప్పుడు అంట వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి రావడం చూశాడు. తీసుకెళ్లి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ధనాన్ని అక్కడ పెట్టి పరిశుద్ధాత్మ వరాన్ని నాకు కూడా ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఇప్పుడు దాని వెనక అతనుకున్న ఉద్దేశం ఏంటి తెలుసా? ఆ ముందు వచ్చిన మీరు చదివితే అతను గొప్పవాడిగా పేరు పొందాడు. ఎక్కడ? అక్కడున్న ప్రజలందరి మధ్య అతడు గొప్పవారిగా పేరు పొందాడు. ఇప్పుడు ఇతను పరిశుద్ధాత్మను పొందాలి అడగడం వెనుకున్న ఉద్దేశం ఏంటి తెలుసా? అరే, నేను పరిశుద్ధాత్మని పొందుకొని దేవుని కొరకు జీవించాలి, పరిశుద్ధతతో జీవించాలి, నేను దేవుని ఆత్మచేత ముద్రింపబడి నేను దేవుని కొరకు జీవించాలి, రోషము కలిగి జీవించాలి, నేను ఆత్మఫలాలు ఫలించాలి, పరిశుద్ధతలో జీవించాలి అనే ఒక్క ఇంటెన్షన్ కూడా లేదు అతనికి. పరిశుద్ధాత్మను పొందాలని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి తెలుసా? గొప్పవాడు కావాలి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇతడు పరిచర్యలో ఏం కోరుకుంటున్నాడండి? నేను కనబడాలి, నేను గొప్పవాడిని కావాలి. ఈరోజు ఏ ఇంటెన్షన్స్, ఏ ఉద్దేశాలతో మనం దేవుని పని చేస్తున్నాం? ఏ ఉద్దేశాలతో? మనుషుల ముందు మనం వచ్చి దేవుని మహిమ కొరకని మనం ఎన్నైనా మాట్లాడొచ్చు, దేవుని మహిమ కొరకని మనం ఏదైనా చేయొచ్చు, కానీ దాని వెనకున్న దేవుని మహిమ కొరకే అనే ఉద్దేశం మనలో లేకపోతే దేవుడు చూస్తున్నాడు. ఏంటి? మన తలంపులు, మన ఆలోచనలు, మన ఊహలన్నీ ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? మనం ఆయన చిత్తానుసారంగా మనం అడగగలిగితే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా ఇవ్వగలిగిన సమర్థుడు. కానీ అదే దేవుడు ఏమంటున్నాడు? ఊహలు చూసి నేను దుఃఖపడుతున్నాను. ఎందుకని? దైవ చిత్తానికి వ్యతిరేకమైన తలంపులు మాట్లాడతాం, దైవ చిత్తం అంటాం. ఊహలన్నీ ఆలోచనలన్నీ ఏంటి? వ్యతిరేకమైన ఆలోచనలు. రెండోది, దేవుని సేవకులు, దేవుని బిడ్డలు వారికి కీడు చేయడానికి కలిగి ఉండే ఆ ఉద్దేశాలు. మూడోది, దేవుని పరిచర్య కొరకు ఏ ఉద్దేశంతో మనము ఎవరు చూస్తున్నారండి? ఉద్దేశాలన్నీ మన హృదయంలో ఏముంది, మన హృదయపు ఆలోచనలు ఏముంది ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నటించే జీవితము కలిగి ఉండడం కాదు, మనం దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. మనం దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధిస్తాము, అలాగే దేవుని సన్నిధికి వచ్చి కానుక మనము వేస్తాం కదా. ఒక మాట నన్ను అడగనివ్వండి, దేవుని మందిరానికి వచ్చి కానుక వేసే నీవు కృతజ్ఞత కలిగి వేస్తున్నావా? లేకపోతే చాలా మందికి ఉండే ఇంటెన్షన్ ఏంటో తెలుసా? నేను ఈ కానుక వేస్తే తిరిగి నాకు
కావాలి. కోరుకోవడం తప్పు కాదు. దేవుడు ఏమంటున్నారు, మీరు నన్ను ఇచ్చి శోధించండి, పట్టజాలంత విస్తారమని దీన్ని నేనే ఇస్తానంటున్నారు కదా. కానీ మన ఇంటెన్షన్ అంతా నేను పొందుకోవడం దగ్గరే కాదు. దేవా ఈ కానుకని కృతజ్ఞతతో, మొదట ఏముండాలి, కృతజ్ఞతతో. రెండోది ఆటోమేటిక్గా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడంటే మనం దేవుడు మందిరానికి వచ్చినప్పుడు కేవలం పొందుకునే దాని మీదే మన ఉద్దేశం, మన మనసంతా పెట్టుకున్నామనంటే అదేంటిదంటే చెడ్డ ఆలోచన. అది కేవలం పొందుకోవడం మీదే మన ఆలోచన. దేవునికి తిరిగి కృతజ్ఞత చెల్లించడం, దేవుని మందిరానికి వచ్చిన నీవు దేవుని కొరకు ఏదైనా చెయ్యాలని ఆశ లేకపోవడం, కేవలం దేవుడి నుంచి పొందుకునే దాని మీద నీ మనస్సు ఉంటుంది అని అంటే అదంతా ఏంటంటే చెడ్డది. అదంతా ఏంటిది, చెడ్డది. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలను సరిచేసుకుందాం. దేవా నా హృదయపు ఊహ అంతా కేవలం చెడ్డదని మాట్లాడావు, దయచేసి దాన్ని మార్చేయ, నీకు ఇష్టమైన తలంపులు నాకు అనుగ్రహించ. అంటే చూడండి, మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడు కదా, అలాంటి ఊహలు నాకు ఉండాలయా అని చెప్పి మనం ఏం చేయాలి, ప్రార్థన చేసుకోగలగాలండి. ఇప్పుడు మొదటిది ఏముంది, హృదయంలో చెడ్డవైన తలంపులు. హృదయం అంతా దేంతో నిండిపోయింది, చెడ్డవైన తలంపులతో నిండిపోయింది. తర్వాత చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు. హృదయం ఎలాంటిదంటే అన్నిటికంటే, బాగా గుర్తుపెట్టుకోండి, హృదయం అన్నిటికంటే మోసకరం. చాలా మంది అంటారు, నా మనసు ఏం చెప్తే అదే చేస్తాను, నా మనసు ఎట్టు నడిపిస్తే అటు నడుస్తాను అంటూ ఉంటారు కదండి. కానీ వాక్యం చెప్తుంది, స్వబుద్ధిని నువ్వు ఆధారము చేసుకోవద్దు. ఎందుకని, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దానిలో అంతా ఏముంది, కుళ్ళు ఉన్నది, అది దానిలో అంతా పాపము, అది ఘోరమైన వ్యాధితో నిండిది, మోసకరమైనది. అది నిన్ను మోసం చేస్తుంది, పక్కన వాళ్ళని కాదు, నీ హృదయం నిన్నే మోసం చేస్తుంది. అందుకే చెప్పాను, మొదట చెప్పాను ఎలాంటి మార్గాలు, 2 మార్గాలు, ఇరుకైన మార్గం, విశాలమైన మార్గం. నీ హృదయాన్ని నువ్వు అనుసరించి నడిస్తే నీ హృదయం నిన్ను ఎక్కడికి నడిపిస్తే తెలుసా, విశాలమైన మార్గం నడిపిస్తుంది. నువ్వు అనుకుంటావు నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను, నాకు ఎంత ఫ్రీడమ్ ఉందని నువ్వు అనుకుంటావు, కానీ నీ హృదయం ఏం చేస్తుంది, నేను మోసం చేస్తుంది. అల్టిమేట్గా నువ్వు ఎక్కడికి నడుస్తావు, పాతాళానికి, నరకానికి, మరణానికి నువ్వు నడుస్తున్నావు అని గుర్తుపెట్టుకొని దేవుడు మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఏంటంటే హృదయం యొక్క ఆలోచనలు కేవలం చెడ్డవి. రెండోది ఘోరమైన వ్యాధి కలిగినది, కాబట్టి మన హృదయాన్ని మనం అనుసరించి నడుచుకోదని దేవుడు మాట్లాడుతున్నారు. మూడోది చూస్తాం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. 18 నుంచి చదువుదాం. నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండి వచ్చును. చాలా మంది అనుకుంటున్నారంట, తినే ఆహారం చేత్తో కడుక్కోకుండా నేను తినేస్తే అపవిత్రుడు అయిపోతాను, నేను పాపిని అయిపోతాను అనుకుంటున్నారంట. కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి అని అంటే, తినే ఆహారం కాదంట మనల్ని అపవిత్రపరిచేది, కానీ ఏం మనల్ని అపవిత్రపరుస్తుంది, హృదయంలో నుంచి వచ్చే మనల్ని అపవిత్రపరుస్తుంది. ఏముంది ఆ హృదయంలో, ఏముందంట, దురాలోచనలు ఉన్నాయి, నరహత్యలు, వ్యభిచారం, ఇక్కడ చదివాం కదండి, అవన్నీ ఎక్కడున్నాయి, మన హృదయంలో ఉన్నవి. 4వది చూస్తాం, ద్వితీయోపదేశకాండం 17:17 చూస్తే అక్కడ రాయబడింది, తొలగిపోయే హృదయం అంట. అంటే దేవుని యొద్ద నుండి తొలగిపోయే హృదయం. మన హృదయం ఈజీగా తొలగిపోతుంది, అవునా కదా, దేవుని యొద్ద నుండి ఈజీగా తొలగిపోయే అవకాశము ఉంది. మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా కనిపెట్టుకుంటూ ఉండాలి, గాడ్ చేయాలి. ఏం చేయాలండి, చూడండి ఒకసారి మనం చూద్దాం వాక్యాన్ని. నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. లైకర్త నీ మీదకి వచ్చినాడు, నీ దుర్గమునకు కావలి కాయుము, మార్గములు కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. అర్థమవుతుందండి, అంటే లైకర్త నీ మీదకి వస్తున్నాడు కాబట్టి నువ్వేం చేయాలి, కావలి కాయాలి. ఇప్పుడు హృదయంలో ఏమున్నాయంటే చెడ్డు తలంపులు ఉన్నాయి, ఘోరమైన వ్యాధి ఉంది, ఆ తర్వాత దురాలోచనలు, వ్యభిచారం, నరహత్యలు, ఇవన్నీ హృదయంలో ఉన్నాయి. తర్వాత తొలగిపోయే హృదయం అంట, దేవుడి నుంచి ఈజీగా మనకేమో తొలగిపోయే అవకాశం ఉంది ఈ హృదయానికి. ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదివితే అక్కడ ఏమని తెలుసా, కఠినమైన హృదయం అంటండి. ఏంటంట, కఠినమైన హృదయం అంట. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడున్నాయి, హృదయంలో ఉన్నాయి. ఈ హృదయాన్ని ఎవరు కోరుకుంటున్నారు, ఇప్పుడు దేవుడు కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడు, మనం మరలా మొదటికి వద్దాం. సామెతల గ్రంథం 23:26 వచనం దేవుడు అంటున్నాడు, నీ హృదయం నాకు ఏమో. ఎలాంటి హృదయాన్ని కోరుకుంటున్నాడండి ఆయన, పాడైపోయిన, నాశనం అయిపోతున్న, నరక పాత్రమైన హృదయం అది నాకు కావాలి. పాడైపోయిన ఆ వెజల్ నాకు కావాలని ఆయన కోరుకుంటున్నా. ఎవరు కోరుకుంటారండి ఈ లోకంలో? ఇప్పుడు చూడండి, మీ ముందు ఒక మంచి టొమాటో ఒకటి పెట్టాను, కుళ్ళిపోయిన టొమాటో ఒకటి పెట్టాను, మీరు ఏం కోరుకుంటారు, మంచిదే కోరుకుంటారు కదా. కానీ ఈరోజు దేవుడు మంచిదాన్ని ఆయన కోరుకోవట్లేదు, పాడైపోయి వ్యాధితో, ఘోరమైన కుళ్ళుతో, ఆ పాపముతో నిండిపోయిన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా, ఆ హృదయాన్ని అంటే ఆయన బాగు చేయాలని ఆశపడుతున్నాడు. ఆ హృదయంలోనికి ఆయన రావాలి అని ఆయన ఆశపడుతున్నాడండి. అందుకే మన హృదయంలో నిజంగా ఒక ప్రశ్న అడగనివ్వండి, ఆయన నిలుచుండే స్థానమైన ఉందా మన హృదయంలో? ఈ వాక్యం వింటున్న మీరు ఒక ప్రశ్న వేసుకుని, ఆయన నిలిచి ఉండే స్థానం ఉందా మన హృదయంలో?
చాలా మంది అన్నిటితో హృదయాన్ని నింపుకుంటాం, కానీ దేవుని మాత్రం హృదయం వెలుపలే నిలిపేస్తున్నాం. కానీ ఆయన హృదయం బయట నిల్చుని తట్టొచ్చున్నాడు. నిజంగా ఈ రోజు ఆయన స్వరాన్ని విని ఆయనకి నీ హృదయం ఇవ్వగలిగితే ఆయన ఏం చేస్తాడో మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. చూడండి, ఆయన ఎలాంటి హృదయాన్ని అడుగుతున్నాడు? మొత్తం సమస్తం పాడైపోయిన హృదయాన్ని, మంచిగా ఏమీ లేదు, పాడైపోయిన హృదయాన్ని ఆయన అడుగుతుంది. మన హృదయం ఆయనకి ఇస్తే ఏం జరుగుతుందో నేర్చుకుందాం. లూకా సువార్త 6:38. క్షమించేటప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఏమంటున్నాడండి? ఇయ్యుడి మీకు ఇయ్యబడును, ఇవ్వండి అప్పుడు నేను మీకు ఇస్తాను. శోధించండి, నాకు ఇచ్చి నన్ను శోధించండి, పట్టజాలంతో విస్తారమైన దీవెనలు నిన్ను ఆకాశవాక్యాలు విప్పి మీ కొరకు నేను ఇస్తాను అంటున్నాడు కదండి. ఇప్పుడు మరి హృదయం ఇస్తే ఏమి ఇస్తాడు ఆయన? మన కష్టార్జితం నుంచి ధనధాన్యాలు ఇవన్నీ తీసుకొచ్చి దేవునికి ఇచ్చామంటే విస్తారమైన దీవెన అని కుమ్మరిస్తాడు. ఇప్పుడు మన హృదయాన్ని ఇస్తే తిరిగి ఆయన మనకి ఏమి ఇస్తాడు నేర్చుకోబోతున్నాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఒకసారి నీ హృదయాన్ని ఆయనకి నువ్వు అప్పగించుకోగలిగితే, నీ హృదయాన్ని ఆయనకి నువ్వు ఇచ్చి వేయగలిగితే, నీ హృదయాన్ని ఆయన చేతుల్లో నువ్వు పెట్టగలిగితే ఆయన ఏం చేస్తాడంట? నీ హృదయంలోనికి వస్తాడంట. ఇప్పుడు పౌలు భక్తుడు అంటున్నాడు, జీవించేవాడు నేను కాదు. ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తు నా యందుండి జీవిస్తున్నాడు. ఎంత అద్భుతం కదండి. ఇదంతేమో మంచి హృదయం ఏమి కాదు, వేటితో నిండి ఉందో మనం ఇప్పుడు చూసాం కదా. ఆయన గాయపరిచే హృదయం అండి అది. చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఏ గుండె మీద తన్ని పోతామో తిరిగి పిలుచుకొని ఆ గుండెల మీద హత్తుకునే ప్రేమ ఆయనది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన ఆ హృదయాన్ని కోరుకుంటున్నాడు, పాడైపోయిన హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? అక్కడ నివసించాలనుకుంటున్నాడు అంట. ఆయన నివసించాలనుకుంటున్నాడు. నివసించాలి ఏం చేస్తాడు? చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న మనం ఏంటంట? నూతన సృష్టి, పాతవి గతించిపోయినదిగో సమస్తము క్రొత్తవిగా చేయబడ్డాయి. ఇప్పుడు దేవుడు మన హృదయంలోకి వచ్చి మన హృదయాన్ని ఏం చేస్తాడు? క్రొత్తదిగా చేస్తాడంట. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంటే క్రొత్తదిగా చేస్తాడు. ఇప్పుడు క్రొత్తదిగా చేసిన తర్వాత చూడండి, ఒక మాట చదువు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5. ఆయన మన హృదయంలోనికి వస్తాడు, మనల్ని క్రొత్తగా చేస్తాడు. ఇప్పుడు మనకి ఏ మనసు ఇస్తాడు? క్రీస్తు మనస్సు మనకి అనుగ్రహిస్తాడంట. మన మనస్సును తీసేసి ఆయన ఏం చేస్తాడంట? క్రీస్తు మనస్సును మనకు ఇస్తాడంట. ఇప్పుడు మరి క్రీస్తు మనస్సును ధరించుకున్నప్పుడు, క్రీస్తును మనం హృదయంలో చేర్చుకున్న తర్వాత, మనం నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత ఆయన రూపంలోనికి మార్చబడుతుంటే వచ్చే రిజల్ట్స్ ఏంటో మనం చూద్దాం. చూడండి, ఆదికాండం 6:5 ప్రకారం ఏంటంటే మన హృదయం అంతా చెడు తలంపులు, మన హృదయం అంతా చెడు ఇంటెన్షన్స్, మన ఉద్దేశాలన్నీ ఏంటంటే చెడ్డవి. ఉద్దేశాలన్నీ మనం నోటి మాట ఏదైనా మాట్లాడవచ్చు, కానీ మన ఉద్దేశాలు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. అవన్నీ ఏంటంటే చెడ్డవి అని వాక్యం చెప్తుంది కదా. ఇప్పుడు అవి ఎలా మారుస్తాడు దేవుడు? రోమపత్రిక 12:2 మనం చూస్తే ఏమని మొదట నేర్చుకున్నాం? దేవుని చిత్తాన్ని ఎదురాడే మనస్సు. ఆ ఇంటెన్షన్స్ అన్నీ ఏంటి? దేవుని చిత్తాన్ని ఎదురాడే మనసు. అయితే ఇప్పుడు 12:2 ఏమని రాయబడింది చూడండి. రోమపత్రిక 12:2. ఈ లోకను మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమును దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందండి.